మత్తయి సువార్త 28వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. 4, 5, 6 వచనాలు. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. అందరు చెప్పండి, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ వచ్చిన భాగములో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం ఆ యొక్క తెల్లవారుజామునే మగ్దలేనే మరియ, వేరు యొక్క మరియ కూడా సమాధిని చూడాలని వెళ్తారు. ఎందుకంటే వారు యేసు ప్రభు సజీవుడుగా అనగా శరీరధారిగా ఉన్న దినాలలో 3.5 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు ఈ మరియలకు ప్రభు చెప్పిన సంగతి వారికి జ్ఞాపకం ఉంచుకొని వారు ఏం చేస్తారంటే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం కదా, ఈ 3వ దినం మన ప్రభు లేచి ఉంటానని చెప్పాడు కనుక మనము సమాధి దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి వారు స్త్రీలు అయినప్పటికి కూడా భయపడకుండా సమాధి దగ్గరికి ఆదివారం ఉదయాన్నే తెల్లవారుజామున వెళ్తారు. వెళ్ళి ఆ సమాధి దగ్గరికి చూసినప్పుడు ఇందాకలో ఒక మాట చెప్పాను కదా, ఆకాశ మండలములో ఉన్నటువంటి ఆ దురాత్ముడు లేదా సాతానుగాడు ఒక విషయం గుర్తుపెట్టుకొని ఆ యేసు ప్రభు తిరిగి లేస్తాడేమో అన్న భయముతో అనుకొని వాడు 3 దినాలు సమాధి చుట్టే తిరిగాడు. ఏ చుట్టూ తిరిగాడు? సమాధి చుట్టూ తిరిగాడు. ఎందుకు తిరిగాడు అంటే, అతడు లేస్తానని చెప్పాడు కదా, లెగిశాడేమో తెలుసుకుందామని సమాధి చుట్టూ 3 రోజులు వాడి యొక్క అనుచరులు తిరిగితే 3వ దినాన ఉదయాన్నే ఆ యొక్క రోమా సైనికులు చెప్పిన సంగతి విని అతడు లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పి ఆ సమాధి దగ్గర జరిగిన సంఘటన చూసిన వారు పనులలో లేదా వారు ప్రాంతాలకి వెళ్ళిపోతారు. సమాధి దగ్గర వారికి పని అయిపోయింది, యేసు ప్రభు లేచిపోయాడు. ఈ వార్త తప్పు అని చెప్పాలి, దీన్ని తప్పుగా రాంగ్గా లోకంలోకి వెళ్ళాలని చెప్పి ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు కలిసి ఏం చేశారంటే, ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి కొంతమంది సైనికులను పిలిచి, కొంతమంది మనుషులను పిలిచి వారికి కొంత ధనాన్ని ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి, ఇదిగో సమాధి తెరవబడినట్టు ఎవరికి చెప్పకూడదు, రాయ పొర్లింపబడిందని ఎవరికి చెప్పకూడదు, యేసు ప్రభు తిరిగి లేచాడని సంగతి ఎవరికి చెప్పకూడదు, మీరు అతను లేవలేదనే చెప్పాలి అని చెప్పి కొంత డబ్బు వారికి ముట్టబెట్టి అలాంటి ప్రచారాన్ని తీసుకుని వచ్చారు. యేసు ప్రభు చెప్పింది అబద్ధమని కల్పించారు కొంతమంది ధనాపేక్ష గలవారు. ప్రియులారా, ఆ సంగతి ఆ రోజులలో ఒక టాపిక్గా మారింది. అలాగనే చెప్పారు, యేసు ప్రభు లేగలేదని, ఆయన ఎవరు ఒట్టుకొని వెళ్ళిపోయారని, ఆయన 3వ రోజు సమాధిలోంచి తీసుకెళ్ళిపోయారని, ఆయన మరణం నుంచి సజీవుడిగా లేవలేదని దుష్ప్రచారం చేసింది. అయితే వింటున్నారా, అయితే ఆదివారం తెల్లవారుజామున ఈ మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధిని చూడ వెళ్తారు. తీరా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముందున్న రాయి పొర్లించబడుతుంది. ఆ గృహలోనికి వెళ్తారు. సమాధి ఉన్న స్థలం దగ్గరికి వెళ్ళి సమాధి చేయబడిన ఆ సమాధి దగ్గర యేసు ప్రభు యొక్క దేహమును చూడాలని ఆశపడి తొంగి ఆ యొక్క సమాధిలో చూడగా ఖాళీ సమాధి వారికి కనబడింది. ఖాళీ సమాధి కనబడింది. ఆ సమాధిలో యేసు ప్రభు వారి యొక్క
దేహం మీద కప్పబడినటువంటి ఆ ప్రేత వస్త్రములు పక్కన విడవబడి ఉన్నవి. ఆ వస్త్రములు చూసి ఈ మగ్దలేని మరియ వేరొక మరియ అనుకుంటున్నారు, మన ప్రభువుని ఎవరో పట్టుకొని పోయారు, ఎవరో తీసుకొని పోయారు, ఏమి చేయాలా అని వారు ఏడుస్తుండినప్పుడు ఆ సమాధి దగ్గర తలవైపున కుడి పార్శ్వమున తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఒక దూత, దేవుని దూత అక్కడ కూర్చొని ఉండడము కనబడుతుంది. ఆ దూత వారిని పిలిచి అంటది, మగ్దలేని మరియా, వేరొక మరియా, మీరు ఏంటి వెతుకుతున్నారు? ఏం వెతుకుతున్నారు? అక్కడ సమాధి దగ్గర ఏం వెతుకుతున్నారు అంటే, సమాధి దగ్గర మా ప్రభువుని వెతుకుతున్నాం, మా యేసయ్యని వెతుకుతున్నాం అంటే దూత అంటది, హలో హలో, వెతకడానికి ఆయన ఉంటే కదా నీకు దొరుకుతాడు, అక్కడెందుకు వెతకడం? ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ లేడు, ఆయన ఏం చెప్పాడో అలాగనే 3వ దినం లేచాడు, సమాధిలో నుంచి లేచాడు. ఆయనను మరణము బంధించుట అసాధ్యము. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి త్వరగా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఉన్నాడు. అందుకు మేము సాక్షులము. దేవుని స్తోత్రం. ఈయన మరణించి లేచాడని, సమాధులు లేచాడని శిష్యులకి ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా వెళ్ళి చెప్పగా, శిష్యులలో ఉన్నటువంటి ప్రధానమైన వారు అందరూ వచ్చి ఆ సమాధి దగ్గర చూసినప్పుడు ఆయన అక్కడ లేడు. తర్వాత లేచిన తర్వాత ఆయన గలిలయ, సమరయ దేశాల్లో, ప్రాంతాలలో వారికి ఆయన శరీరుడుగా, అంటే శరీరము దాల్చిన వాడిగా శిష్యులకు తన్ను తాను పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వారితో మాట్లాడతాడు, వారికి తను కనపరుచుకుంటాడు, వారిని ముట్టుకోమని చెప్తాడు. వారు రొట్టెలు చేపలు తింటుంటే తీసుకుంటాడు, వాటిని తింటాడు. తిని వారితో అంటాడు, ఇదిగో నేను చనిపోయాను కానీ తిరిగి లేచాను అంటాడు. దేవుని స్తోత్రం. నేను మరణించి తిని కానీ తిరిగి లేచాను. చూడండి నా చేతులు చూడండి, చేతులకున్న గాయాలు చూడండి, కాళ్ళు చూడండి, కాళ్ళకున్న గాయాలు చూడండి. ఈ గాయాలు భూతానికి ఉండవు, దెయ్యానికి శరీరం ఉండవు, దెయ్యానికి మాంసం ఉండవు, దెయ్యానికి దుమ్ములు ఉండవు. దెయ్యము గాలి అది ఒక శూన్యం, అది ఒక ఆత్మకు దేహం ఉండదు. కానీ నేను సజీవున తిరిగి లేచున్నాను. ఇదిగో నా శరీరము, ఇదిగో నన్ను పొడిచిన, నా చేతులకు పొడిచిన గుచ్చిన మేకులు యొక్క గాయాలు, ఇదిగో నా గాయాలు సాక్ష్యం ఇస్తున్నాయి, నా గాయాలు మీరు తాకి చూడండి అని చెప్పి శిష్యులకి తన చేతులను, అరచేతులను చూపిస్తే శిష్యులు ఆ చేతులు ముట్టుకొని ఈయన సజీవుడైనటువంటి దేవుడు అని నమ్మారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. వారు నమ్మడమే కాకుండా అలాగ తాకిన తర్వాత, అలాగ వినిన తర్వాత, అలాగ చూసిన తర్వాత వారు ఏమన్నారంటే, అయ్యలారా, మేము కన్నులారా దేన్ని చూసితమో, చెవులారా ఏటి వింటిమో, కన్నులారా దేన్నైతే చూసామో, స్తోత్రం చెప్పండి. కన్నులారా దేన్నైతే చూసితమో, చెవులారా ఏంటండి, చెవులారా ఏది వింటిమో, అంతేకాదు మా స్వహస్తములు దేనిని తాకినియో, ఏటట మా స్వహస్తాలు, మా చేతులారా దేనిని తాకాయో, ఎవరిని తాకాయో, ఏ ప్రభుని తాకాయో, ఏ ప్రభువుని ముట్టుకున్నాయో మేము చూచి వాటిని, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని చెప్పి యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలమును చూసిన వారై, యేసు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తిని చూసిన వారై, పునరుత్థానుడైన యేసును చూసిన వారై, కన్నులార చూసిన వారై వారు ఏం చేశారంటే, చూచిన యేసును గూర్చిన సాక్ష్యము చెప్పడానికి
భూదిగంతముల వరకు వారు వెళ్ళారు, భూమండలాన్ని తల్లకిందులు చేశారు. కన్నులారు ఏదైతే చూశారో దాని కొరకు లోకంలోకి వెళ్ళి, ఇదిగో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, ఆయనే మానవ జాతి కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయనే మనందరి యొక్క పాప శిక్షను భరించినాడు, ఆయనే మనందరి దోషమని శరీరం మీద భరించినాడు, ఆయన తల మీద నుంచి కాళ్ళ వరకు గాయాలైనాయి, తల మీద ముళ్ళు కిరీటం గుచ్చబడింది, ఆయన పక్కలో బల్లెం యొక్క పోటులు ఉన్నవి, ఆయన చేతుల్లో శీలలు ఉన్నవి, ఆయన శరీరంలో నుంచి ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు సర్వమానవాళికి పాప విమోచన క్రయధనముగా మార్చబడింది, ఇది మేము కన్నులారా చూసాము అని చెప్పారు. దేవుని స్తోత్రం. ఏం విన్నారు అంటే, వారు విన్నారు ఒక విషయాన్ని, యేసు ప్రభు చెప్పిన బాధే వినడమే కాకుండా వారు ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు. యాకోబు, యోహాను, ఆంద్రే అన్నవారు యేసు ప్రభుతో పాటు రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. రూపాంతర కొండ మీద కూర్చుండినప్పుడు యేసు ప్రభు వారి ఎదుట రూపాంతరము చెందినప్పుడు పరలోకము నుంచి, ఆకాశములో నుంచి ఒక శబ్దం, ఒక స్వరం వినబడుతూ ఉంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఇతడు నా ప్రియ కుమారుడని ఆకాశములో నుంచి ఒక స్వరము, దేవుడే మాట్లాడడం ఆ యొక్క కొండ మీద ఉన్న శిష్యులు విన్నారు. ఇది విన్నారు. యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యం చూశారు. చనిపోయిన లాజరును బయటకు తీసినప్పుడు, చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, ఆ లాజరు బయటకు వచ్చినప్పుడు లాజరుని చేతులతో ముట్టుకొని మాటలాడిన శిష్యులు, మరణించి తిరిగి లేచిన లాజరుని తాకినటువంటి చేతులు, లాజరుని చూసినటువంటి శిష్యులు లోకంలోకి వెళ్ళి చెప్పారు, ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇదిగో ఆయన మరణము పైన అధికారము గలవాడు, లాజరుని బ్రతికించాడు. దేవుని స్తోత్రం. ఇది చూశారు, అది విన్నారు, ఇది చూశారు. మా యొక్క స్వహస్తములు దేనిని తాకినాయో, మూడవ సాక్ష్యం ఏంటంటే, మా స్వహస్తాలు దేనిని తాకినాయో. ఎవరిని తాకే స్వహస్తాలు? వారి చేతులారా యేసు ప్రభు చనిపోకముందు యేసు ప్రభుని ముట్టుకున్నారు. యేసు ప్రభు చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు యేసు ప్రభుని ముట్టుకున్నారు, యేసు ప్రభును తాకారు. తాకిన తర్వాత యేసు ప్రభు పరలోకానికి ఆరోహణైపోయిన తర్వాత వారి యొక్క మేడగదిలోనికి వెళ్ళి ఆ యొక్క మేడగదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు బలమైన ఆత్మ ఆ మేడగదిలోనికి దిగొచ్చింది. బలమైన ఆత్మ దిగొచ్చింది. ఆ బలమైన ఆత్మ దిగొచ్చినప్పుడు వారు భాషలతో నింపబడ్డారు, అన్ని భాషలతో నింపబడ్డారు. వారు ప్రభువుని ఆరాధించారు, మర్మములు మాట్లాడారు, వారు రహస్యములు మాట్లాడారు, యేసు ప్రభు శక్తిని వారు పొందుకున్నారు. ఆ మేడగదిలో దేవుని శక్తిని పొందుకొని వారు ప్రభువుని కన్నులారా చూసి ఆ ఆత్మను అనుభవించిన వారై, బలమును అనుభవించిన వారై, శక్తిని అనుభవించిన వారై వారు చెప్తున్నారు. వారు నింపబడిన తరువాత లోకములోనికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నారు. చనిపోయిన అనగా సిలువ వేయబడిన యేసు ప్రభు మూడో దినాన తిరిగి లేచాడు. ఆయనను మరణము బంధించుట అసాధ్యం. అది దాని ఉద్దేశం. అపోస్తులు రాస్తున్నారు కార్యాల్లో, అపోస్తుల కార్యాల్లో పేతురు, యోహాను, ఆంద్రియా వీళ్ళందరూ చేసిన కార్యాల్లో రాయబడిన అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణము ఆయనను బంధించి ఉంచటం అసాధ్యము. హల్లెలూయా. మరణం అనుకుంది, నేను యేసు ప్రభుని బంధిస్తాను, యేసు ప్రభు బంధించబడితే ఈ సర్వ భూమండలము నాదే, మరొకరితో పని లేదు అనుకుంది అపవాది. ప్రియులారా, మీకు ఒక దైవికమైనటువంటి ఒక వచ్చిన భాగాన్ని చూపిస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం, కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం అనుకుంటాను. ప్రియులారా, ఆ మాట ఎంత చక్కగా పౌలు గారు రాశారంటే, ఆ మాట చదివినప్పుడు నా మనసు ఎంతో ఉప్పొంగిపోయింది.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను జగత్ పునాదికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసియుండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయుందురు. ప్రియులారా, 2వ అధ్యాయం 7వ వచనం ఒక ఉద్దేశం అయితే, 2వ అధ్యాయము 8వ వచనం ఒక ఉద్దేశం. 7వ వచనములో ఉన్న ఉద్దేశంని ముందు మాట్లాడతాను, తర్వాత 8వ వచనాన్ని మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవుని జ్ఞానము మరుగు చేయబడి, దేవుని జ్ఞానము దాచబడి, దేవుని జ్ఞానము ఎవరికి అర్థం కాకుండా అది దేవుడు మరుగు చేశాడు. అర్థం కాకుండా మరుగు చేశాడు. దేవుని జ్ఞానము, దేవుని కార్యాలు, దేవుని చిత్తము, దేవుని ఆలోచనలను దేవుడు మరుగు చేశాడు. అంటే అర్థం కాకుండా చేశాడు, తెలియకుండా చేశాడు, ఎవరు దానిని గ్రహించలేనట్టుగా చేశాడు. ఎందుకు చేశాడట? జగత్ పునాదికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుని స్తోత్రం. ఏటట? ఈ జ్ఞానము జగత్ పునాదికి ముందుగానే. ఎప్పుడంట? చెప్పండి. జయం 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 యేసులో నాకు జయం జయం, యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుని జ్ఞానము మరుగు చేయబడి ఉన్నది. దేవుని జ్ఞానము అర్థం కాకుండా ఉన్నది. దేవుని జ్ఞానము దాచిబడి ఉన్నది. దేవుని ఉద్దేశాలు దాచిబడి ఉన్నాయి. దేవుని ప్రణాళికలు దాచిబడి ఉన్నాయి. దేవుని యొక్క మనస్సులో ఉన్న ఆలోచనలను దేవుడు మరుగు చేసి ఉన్నాడు. ఎందుకు అంటే మన కొరకు. దేవుని స్తోత్రం. ఎవరి కొరకు? ఎవరి కొరకట? జగత్ పునాదికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుని స్తోత్రం. ఎప్పుడు నియమించాడట? ఎప్పుడంట? జగత్ పునాది అంటే భూమి, ఆకాశము, ఈ సర్వ సృష్టి లేనప్పుడు, పునాది వేయబడక ముందు. అంటే అప్పటికి ఇంకా ఆదాము అన్న వ్యక్తిని దేవుడు తయారు చేయలేదు. భూమిని తయారు చేయలేదు, ఆకాశాన్ని తయారు చేయలేదు, వాటిని సృష్టించలేదు, ఏది చేయలేదు. స్తోత్రం చెప్పండి. ఏది చేయలేదు. ఏది లేకముందు మనమందరము ఆయన హృదయములో ఉన్నాము. ఏది లేనప్పుడే మనందరి కొరకు దేవుడు తన మహిమను దాచాడు, తన కృపను దాచాడు, తన ఉద్దేశాన్ని దాచాడు, తన రాజ్యాన్ని మన కొరకు. భూమి నిర్మించబడక ముందుగానే దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని తయారు చేశాడు. ఆ రాజ్యమే మహిమాన్వితమైన రాజ్యం. ఆ రాజ్యము వెలుగుమయమైన రాజ్యము. ఆ రాజ్యాన్ని దేవుడు మన మహిమ కొరకు, మన కొరకు నియమించాడు. పిల్లలను నేను ఒక అడుగు ముందుకు వెళ్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. నీవు ఈ పిల్లలు, ఎవరి పిల్లలు 5 మొన్న రక్షణ పొందారు కదా. ఇంకా రక్షణ పొందలేని కొంతమంది ఉన్నారు. నేను అప్పుడు 25 సంవత్సరాల క్రితం రక్షణ పొందాను. పోయిన సంవత్సరం రక్షణ పొందిన వారు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. రక్షణ పొందిన వారు, రక్షణ పొందలేని వారు, రక్షణ పొందవలసిన వారు, వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క అనాదిలో, అనగా భూమి, ఆకాశము ఇవి ఏమీ లేనప్పుడు మనందరం కూడా దేవుని మనస్సులో ఉన్నాము. ఎంత సుదీర్ఘమైనటువంటి ఆలోచన కలిగిన దేవుడో,
ఎంత ముందు చూపు కలిగిన దేవుడో మనం అనుకుంటున్నాం. ఈరోజు ఈ కష్టాలు, ఈ కన్నీరు, ఈ ఇబ్బందులు, ఈ ప్రళయాలు, భూకంపాలు ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం. వీటన్నిటికంటే ముందు ఆయన మనల్ని తన మనసులో చూసుకున్నాడు. దేవుని స్తోత్రం అని అంటాడు ఆయన. ఇదిగో ఈ లోక జ్ఞానము దేవుడు మరుగు చేశాడు. ఎప్పుడు మరుగు చేశాడట? జగత్ పునాదికి ముందు మరుగు చేశాడట. ఎందుకు మరుగు చేశాడు? మన మహిమ నిమిత్తం, మనకు మహిమను తేవాలని, మనకు ఘనతను తేవాలని, మనకు రక్షణను తేవాలని, మనలను నిత్యరాజ్యానికి ముందుగానే ప్రిపేర్ చేశాడు ఆయన. ఈరోజు చేయలేదు, భూమికి పునాదులు వేయబడక ముందుగా. దేవుని స్తోత్రం. ఈ రక్షణ ప్రణాళిక భూమి ఆకాశం కలుగజేయబడక ముందుగానే దేవుడు మన కొరకు చేశాడు. ఇది మొదటి భాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనం చదవండి. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయిందురు. అదట లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సిలువను గూర్చిన అద్భుతమైన ఒక మాట, సిలువలో యేసు ప్రభు మాట్లాడిన మాటలు మన దినాన అందరూ 7 మాట్లాడారు. మిగతా విషయాలు మాట్లాడాల్సి వచ్చింది. వినండి. యేసు ప్రభు సిలువలో పలికిన మాటలు కానీ, యేసు ప్రభు సిలువను మోసుకు వెళ్ళటం కానీ, యేసు ప్రభు సిలువలో వేలాడటం కానీ, అంటే యేసు ప్రభు యొక్క సిలువ యాత్రలో ఉన్న సంఘటనలన్నిటినీ ఒక పక్కన పెడితే యేసు ప్రభుకు సిలువకు అప్పగింపబడక ముందు ఆయన ఆ ప్రజలకు అప్పగింపబడి, శాస్త్రులకు అప్పగింపబడి వారి చేతుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ చేతుల దగ్గరికి వెళ్తే తలకు ముసుకేసి ఆ యొక్క చెంప మీద కొట్టి, నిన్ను ఎవరు కొట్టారు అని అడిగారు. ఏమని అడిగారు? చెంప మీద కొట్టి ఎవరు కొట్టారు? ఉమ్ము వేసి ఎవరు వేశారు? ఆ యొక్క చేతితో గుద్ది, నిన్నెవరు గుద్దారు మాకు చెప్పు అని చెప్పి యేసు ప్రభుని చాలా హింస చేశారు. ఏం చేశారు? ఏం చేశారు? హింసించారు, దూషించారు, హేళన చేశారు. హేళన చేస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, యేసు ప్రభుని మేము హేళన చేస్తాం. జాగ్రత్తగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్, యేసు ప్రభుని చంపాలన్నది రాజులు, పొంతు పిలాతు, కయప, అధికారులు, ప్రధానమైనటువంటి ఆ యొక్క యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, రోమీయులు, అక్కడున్న మిగతా దేశస్తులు అందరూ కలిసి ఏమన్నారంటే, ఈయనను సిలువ వేయండి, ఈయనను సిలువకు అప్పగించండి అని అందరూ అంటున్నారు. వీరందరిని ఎవరు ప్రేరేపించారు? యేసుప్రభుని సిలువేయమని? సాతాను. ఎవరు ప్రేరేపించారు? సాతాను అక్కడ ప్రజలందరినీ ప్రేరేపించింది. ఏమని? ఈయనను సిలువ వేయండి. అప్పుడు పొంతు పిలాతు అంటాడు, ఈయన ఏం చేశాడు సిలువ వేయాలా అంటే, మరెక్కువగా అన్నారట, ఆయనను సిలువ వేయండి. ఆయనలో నాకేం నేరం కనబడలేదయ్యా, ఎందుకు సిలువ వేయాలంటే ఈయన చెప్తున్న మాటలు ఎవడో వినట్లేదు. వినకుండా సిలువే అంటున్నారు. సరే మీ ఇష్టం అని చెప్పేసి ఆయన వారి చేతికి అప్పగించారు. వాళ్ళందరూ యేసు ప్రభుని సిలువ వేస్తున్నారు. సిలువ వేసాడు. జాగ్రత్తగా వినండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయం 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 యేసులో నాకు జయం 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 హే జయం జయం యేసులో నాకు జయం జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ వింటున్నారా? జాగ్రత్తగా వినండి. యేసు ప్రభును సిలువ వేయాలని ముందు ఎవరు అనుకున్నారు? యేసు ప్రభును సిలువ వేయాలని ముందు ఎవరు అనుకున్నారు? యేసు ప్రభుని సిలువ వేయాలని ఉద్దేశం ఎవరిది? అపవాది అయినటువంటి లూసిఫరు లేదా సాతాను, లోకాధికారి. యేసు ప్రభు సిలువ వేయబడితే
ఆ పరలోకం నుంచి నెట్టివేయబడినటువంటి లూసిఫర్ లేదా సాతానుగాడి యొక్క ఆధీనంలోనికి ఈ సర్వ భూమండలం వెళ్ళిపోతుంది. ఆ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఈ భూమండలాన్ని ఆక్రమించుకోవాలని, భూమండలాన్ని పరిపాలించాలని ఆది అందున్న ఆదామును మోసం చేసి, హవ్వను మోసం చేసి ఈ భూమండలంతటినీ వాడి స్వాధీనంలోనికి తీసుకున్నాడు. భూమండలాన్ని పరిపాలిస్తున్న ఆ క్రమములో యేసు ప్రభు వచ్చి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మానవులందరినీ విడిపించి మరలా ఈ మనుషులందరినీ కూడా తండ్రి అయిన దేవునితో సమాధానపరిచి తండ్రి అయిన దేవుని రాజ్యానికి వారసులు చేయాలని యేసు ప్రభు యొక్క కృతానిశ్చయత గలవాడై, ఉద్దేశము గలవాడై భూమండలం మీదకి వచ్చి ప్రాణ విమోచన క్రయధనముగా ఉండుటకు చెల్లించడానికి యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కచ్చి సర్వ మానవాళిని అపవాది లేదా లూసిఫర్ యొక్క అధికారంలో నుంచి, పాపపు యొక్క కట్లలో నుంచి, శాపపు కట్లలో నుంచి మానవ జాతిని విడిపించాలని యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం అదై ఉంటుండగా లూసిఫర్ అనుకున్నాడు, యేసు ప్రభుని చంపేస్తే, యేసు ప్రభుని తీసేస్తే, యేసు ప్రభుని సమాధి చేసేస్తే ఇంక నాకు శత్రువు అనే వ్యక్తే ఉండడు, ఈ సర్వ భూమండలం నాదే అవుతుందని అపవాది ఆలోచించిన వాడే ఏం చేశాడంటే ఆ యొక్క యెరూషలేము పురవీధుల్లో ఉన్న ప్రజలు ప్రేరేపించి, రాజులను ప్రేరేపించి, ఆ యొక్క ప్రధాన యాజకులను ప్రేరేపించి వారందరినీ మూకుమ్మడిగా యేసు ప్రభు మీదకి ఉసుగొలిపాడు. ఎవరో అమ్మ నేను చెప్పింది మా అమ్మ మీకు అర్థం కాకపోతే నేను చేయలేను, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అన్నటువంటి ఆ దేవుడు లేదా కుమారుడని యేసు ప్రభుని సమాధి చేస్తే ఈ భూమండలము, ఆకాశ మండలము అపవాది వాడు స్వాధీనంలోకి వెళ్తాదని ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? కానీ తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన ఏంటంటే యేసు ప్రభుని సిలువ వేస్తే, యేసు ప్రభుని మరణానికి అప్పగిస్తే, యేసు ప్రభు యొక్క రక్తము కారిస్తే, యేసు ప్రభు కార్చిన రక్తములో నుంచి పాప విమోచన లేదా రక్షణ ప్రణాళిక జరిగి ఆ రక్షణ ప్రణాళికలో నుంచి ప్రజలు నా రాజ్యానికి వస్తారని తండ్రి ఆలోచించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులు అనగనగా ముగ్గురు వ్యక్తులు. ఎంతమంది చెప్పండి, చెప్పండి. ముగ్గురు వ్యక్తులు. ఒక ఆయనేమో తండ్రి, ఒక ఆయనేమో యేసు ప్రభు, ఒక ఆయనేమో సాతాను లేదా లూసిఫర్. ఎందరో? ముగ్గురు. తండ్రి అని దేవుడు అనుకున్నాడు. యేసు ప్రభుని సిలువేస్తే, వింటున్నారా? మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. తండ్రి అని దేవుడు అనుకున్నాడు. యేసు ప్రభుని సిలువేస్తే, యేసు ప్రభు రక్తం కారిస్తే, యేసు ప్రభు చనిపోతే, యేసు ప్రభు తన ప్రాణాన్ని కానీ దానంగా పెడితే, యేసు ప్రభు చేసిన ప్రాణ త్యాగములో నుంచి, వింటున్నారా? యేసు ప్రభు చేసిన ప్రాణ త్యాగములో నుంచి, కార్చిన రక్తములో నుంచి ఆయన ముందున్నవారు, ఆయన తర్వాత ఉన్నవారు, అంటే యేసు ప్రభు కంటే ముందు వచ్చిన వారు, యేసు ప్రభు తర్వాత వచ్చిన సర్వమానవాళ్ళు కూడా యేసు ప్రభు రక్తములో వారి పాపములు కడుక్కొని, యేసు ప్రభు రక్తములో వారి పాపములు అతిక్రమములు కడిగివేయబడితే, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన సర్వమానవాళ్ళు కూడా పరలోకానికి అర్హులవుతారని తండ్రి అని దేవుడు అనుకున్నాడు. ఫస్ట్ విషయం, దేవుని స్తోత్రం. తండ్రి అనుకున్నాడు. యేసు రక్తాన్ని బట్టి మనుషులు పరలోకానికి రావాలని తండ్రి అనుకున్నాడు. దీని స్తోత్రం చెప్పండి. ఇది ఎప్పుడు అనుకున్నాడు? ఎప్పుడు అనుకున్నాడు? ఎప్పుడు అనుకున్నాడు? ఎప్పుడు అనుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక ముందు, భూమి ఆకాశం లేనప్పుడు అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? తండ్రి అయిన దేవుడు. ఫస్ట్ పక్కన పెడదాం. సాతాను లేదా లూసిఫర్ అపవాది ఏమనుకున్నాడంటే ఈ భూమి దేవునిది, ఆకాశము దేవునిది, సర్వ సృష్టి దేవునిది. ఆ దేవుడు పరలోకంలో ఉంటాడు, లేకపోతే తండ్రి అని దేవుని తర్వాత ఈ సర్వ భూమండలం మీద అధికారి యేసు ప్రభు. రెండో వ్యక్తి కోసం నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం.
రెండో వ్యక్తి అపవాది లూసిఫర్ ఏమనుకుంటున్నాడంటే ఈ భూమండలము దేవునిది, ఆకాశం సర్వం అయింది, ఆయన కుమారుడు యేసు ప్రభుది. యేసు ప్రభునే తీసేస్తే అంటే పక్కన పెట్టేస్తే ఈ భూమి నాదవుతుంది, ఆకాశము నాదవుతుంది, సర్వము పైన నేనే అధికారిని అపవాది అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి, వింటున్నారా? అపవాది అనుకుంటే ఆయన శరీరం దాల్చి భూమి మీదకి వచ్చాడు. అపవాది అనుకున్నాడు, అపవాది యేసు ప్రభుని పట్టుకున్నాడు, సిలువ దగ్గరికి తీసుకెళ్ళాడు, గాయపరిచాడు, సమాధి చేశాడు. తరువాత యేసు ప్రభుని పని అయిపోయింది అనుకొని పక్కకి వెళ్ళిపోయాడు. వింటున్నారా? యేసు ప్రభుని చనిపోతే అపవాది వాడు రాజ్యం మిగులుతుందని అనుకొని యేసు ప్రభుని చెప్పాడు. ఇప్పుడు చూడండి 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభుని సిలువేసేస్తే ఏమనుకున్నారు? యేసు ప్రభుని సిలువేసేస్తే అంత నాదైపోద్దని అపవాది అనుకొని, లోకాధికారులు అనుకొని, రాజులు అనుకొని, అర్థమవుతుందా? ఆకాశమంలో దురాత్మల సమూహం అనుకొని యేసు ప్రభుని పట్టుకొని ఆయన తీసుకొని వచ్చి సిలువకు అప్పగించి యేసు ప్రభు ప్రాణాన్ని తీసి యేసు ప్రభుని సమాధి చేశారు. ఈ లోకాధికారులు అందరూ అనుకున్నారు యేసు ప్రభుని సమాధి చేసేస్తే, యేసు ప్రభుని చంపేస్తే ఇదంతా నాదైపోద్ది అనుకొని యేసు ప్రభుని పట్టుకొని సిలువ మీదకి తీసుకెళ్లారు లోకాధికారులు. ఇదంతా పరలోకం నుంచి తండ్రి చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పట్టుకోవడం చూశాడు, సిలువకి తీసుకెళ్ళడం చూశాడు, సమాధి చేయడం చూశాడు. తండ్రి అనే దేవుడు మౌనంగా ఉన్నాడు. తీసుకెళ్ళాడు అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. తీసుకెళ్ళి అపవాది అనుకుంటున్నాడు, ఇగో యేసు ప్రభుని తీసుకెళ్ళాను, సమాధి చేసేసాను అని చెప్పి చక్కగా పండుగ చేసుకుంటున్నాడు. మూడో దినాన యేసు ప్రభు ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. అపవాది ఆలోచన, అపవాది యొక్క ఉద్దేశము సమాధి చేయబడింది. దేవుని స్తోత్రం. వినండి, యేసు ప్రభుని సిలువేస్తే, యేసు ప్రభుని సమాధి చేస్తే యేసు ప్రభు తిరిగి లెగుస్తాడు అని అనుకోలేదట. యేసు ప్రభుని చంపేస్తే యేసు ప్రభు పని అయిపోద్ది, అంతా నాదే అనుకున్నాడంట. యేసు ప్రభుని చంపేస్తే ఈ సర్వము నాదైపోతాదని అనుకొని యేసు ప్రభుని చంపాడు. హలో, స్తోత్రం చెప్పండి. ఎందుకు చంపాడు? యేసు ప్రభుని సమాధి చేసేస్తే అంతా నుల్లెద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అంతా నాదే. యేసు ప్రభుని సమాధి అయిపోయాడు, ఈ భూమంతా నాదైపోద్ది నాదే అనుకొని 3 రోజులు గెంతాడు. 3 రోజులు యేసు ప్రభు సమాధి చేసిన 3 రోజులు గెంతాడు. 3 రోజు యేసు ప్రభు బయటకు వచ్చాడు, గెంతి పడ్డాడు. యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు. యేసు ప్రభు చనిపోతే అయిపోద్ది అనుకున్న అపవాది తెలియక వినండి, అది ఏది? రక్షణ ప్రణాళిక. అది ఏది? యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగం. అది ఏది అంటే యేసు ప్రభుని పట్టుకోవడం. అది యేసు ప్రభుని పట్టుకొని చంపి సమాధి చేసిన తర్వాత ఏమనుకొని చేసిందంటే అంత నాదైపోద్ది అనుకొని చేసుకున్నాడు. కానీ అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి యుందురు. సిలువ వేయకుండే ఉందురు. సిలువ వేసిన తర్వాత అనుకున్నారు, ఎందుకు సిలువేస్తాం యేసు ప్రభు? ఈ ఒక్క యేసు ప్రభుని సిలువేస్తే, ఒక్క యేసు ప్రభు రక్తము కారిస్తే, ఒక్క యేసు ప్రభుని సమాధి చేస్తే, ఆ ఒక్క యేసు ప్రభు కార్చి రక్తములో నుంచి అనేక మంది దేవుని పిల్లలు పుట్టుకొని వచ్చారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. గెంతలేయాలి. అసలు ఏమనుకుంది?
యేసు ప్రభుని చంపే సమాధి చేస్తే పని అయిపోయింది అనుకున్నాడు. ఆడికి తెలియలేదట ఆడి పని అయిపోలే, ఆడి పని అయిపోయింది. దేవుని స్తోత్రం. వాడు అనుకున్న పని అయిపోలేదు, వాడి పని అయిపోయింది. యేసు ప్రభుని సమాధి చేస్తే లేవడనుకుంది, యేసు ప్రభు లేచాడు. యేసు ప్రభు రక్తం కాచి ప్రాణం పెడితే యేసు ప్రభు పని అయిపోయింది అనుకున్నాడు. కానీ యేసు ప్రభు కాచిన రక్తములో నుంచి ఈ సర్వ భూమండలం ఈరోజు 300 కోట్ల మంది క్రైస్తవులుగా రక్షణ పొందారు ఈరోజు. హల్లెలూయా. ఒక్క యేసు ప్రభు, ఒక్క తండ్రి అయిన దేవుని బిడ్డని సమాధి చేస్తే ఆ ఒక్కడని యేసు ప్రభు రక్తములో నుంచి 300 కోట్ల మంది యేసు ప్రభు బిడ్డలు ఈరోజు భూమండలం మీద ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చేశాను అనుకుంటున్నాడు ఈరోజు. ఏమనుకుంటున్నాడు? సాతానుడు ఏమనుకుంటున్నాడు? నేరపోయి ఏటట నేరపోయి యేసు ప్రభుని సిలువేశాను. యేసు ప్రభుని సిలువేయక ముందే బాగుండు. భూమి మీద రక్షణ ప్రణాళిక లేదు, భూమి మీద సువార్త లేదు, భూమి మీద మందిరాలు లేవు, భూమి మీద ఆరాధన లేదు, భూమి మీద యేసు ప్రభు పేరు చెప్పిన వాళ్ళు లేరు. యేసు ప్రభుని చంపేసిన తర్వాత, సమాధి చేసిన తర్వాత అందరూ యేసునామములో జయమంటున్నారు, యేసునామములో స్వస్థ అంటున్నారు, యేసునామములో దెయ్యాలు పోవాలంటున్నారు. యేసునామములో దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళి యేసునామములో దెయ్యం వెళ్ళంటే ఆ దెయ్యాలకే తలకొరు పెట్టుకుని ఆడి సొంత తలకొరివే ఆడి పెట్టుకున్నాడు. దేని స్తోత్రం. ఒక అద్భుతమైన మాట, ఒక దైవజనుడు చెప్పిన మాట గుర్తొస్తుంది. పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే, వింటున్నారా? పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే ప్రవక్తలు కానీ, సేవకులు కానీ, దేవుని పేరు ధరించిన వారు కానీ దయ్యములను వెళ్ళగొట్టినట్లుగా, దేవుని నామములో దెయ్యములు వెళ్ళగొట్టినట్లుగా ఎక్కడా కనబడదు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు నామములో ఇదిగో నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును. అవేమనగా చెప్పండి, మార్క్స్ వార్తేనా? అవేమనగా 16వ అధ్యాయం. అవేమనగా నా నామములో దయ్యములు వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, రోగుల్ని స్వస్థపరుస్తారు, చనిపోయిన వారు లేపుతారు. ఏటట మరణకరమైనది ఏది తాగినా వారికి హాని చేయదు. నేను స్తోత్రం. కొత్త నిబంధనలో యేసు ప్రభు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, యేసు ప్రభు నామం రక్షణ పొంది యేసు ప్రభు నామమును ధరించుకుంటే, గలతీ పుస్తకం 3:29 అనుకుంటాను, చూడండి. గలతీ పుస్తకం 3:29. ఓ జీసస్, అద్భుతమైన ఒక మాట, అద్భుతమైన మాట చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైన ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉందురు. 27, 3:27. ఎఫెసీయులు గలతీయులు రాసిన పుస్తకం 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీ అందరూ కూడా, ఎంతమంది యేసు ప్రభు నామములో బాప్తిసం పొందుతారో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, అద్భుతమైన మాట చెప్తున్నాను. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నామములో నీటిలో మునిగి బాప్తిసం పొంది నేను యేసు ప్రభుని ధరించుకున్నాను. ఈ పిల్ల మొన్న నీటిలోనికి వెళ్ళి యేసు ప్రభు దేవుడికి అంగీకరించి యేసు ప్రభు దేవుడే నమ్మి, యేసు ప్రభు దేవుడే నమ్మి ఈమె నీటిలోంచి బయటికి లేచింది. ఈమె కూడా యేసు ప్రభుని ధరించుకుంది. ఈ అమ్మాయి బాప్తిసం తీసుకుంది, యేసు ప్రభుని ధరించుకుంది. ఈ అమ్మాయి యేసు ప్రభు నమ్ముకుంది, బాప్తిసం తీసుకుంది, యేసు ప్రభుని ధరించింది. వాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, యేసు ప్రభుని ధరించుకున్నాడు. మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, యేసు ప్రభుని ధరించుకున్నారు. మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, యేసు ప్రభు నామములో బాప్తిసం తీసుకున్నారు, యేసు ప్రభుని ధరించుకున్నారు. వెనకాతలో ఉన్న వారు యేసు ప్రభు నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, యేసు ప్రభుని ధరించుకున్నారు, యేసు ప్రభునే ధరించుకున్నారు. ఇప్పుడు చర్చిలో ఎంతమంది యేసు ప్రభుని ధరించుకున్నారు? చర్చ్ అంతా యేసు ప్రభుని ధరించుకున్నారు. అప్పదు అనుకున్నాడు, ఒక్క ఆయనే కదా, ఫినిష్, చంపేద్దాం, యేసు ప్రభుని చంపేద్దాం, అయిపోయింది అనుకో. చంపేసింది.
చంపేసిన తర్వాత తండ్రి అని దేవుడు అనుకున్నాడు. యేసు ప్రభు చంపబడడం, యేసు ప్రభు మరణించడం తండ్రి అయిన దేవుని చిత్తము, తండ్రి అయిన దేవుని అభిష్టము. తండ్రి అయిన దేవుడే యేసు ప్రభుని భూలోకానికి పంపించాడు. తన సొంత కుమారుని పంపించి ఆ యొక్క పాప శరీరాకారంలో తీసుకొని వచ్చి పాపానికి సమాధి చేసి ఆ పాపము కింద అధికారం కింద ఉన్న మానవ జాతి విడిపించడానికి యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. పాపము కింద అధికారం కింద ఉన్న ప్రజలందరినీ కూడా యేసు ప్రభు స్వరక్తము చేత విడిపించి యేసు ప్రభు స్థానాన్ని యేసు ప్రభుని బట్టి మన అందరికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక అద్భుతమైన మాట చూపిస్తాను చూడండి. రోమిలకు రాసిన పుస్తకం 8వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, అది చాలా అద్భుతమైన మాట. ఓ హల్లెలూయా. ప్రియులారా, ఓ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్న ఒక అద్భుతమైన 8వ అధ్యాయం 32వ వచనం. ఓ వండర్ఫుల్ వర్డ్. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము. యేసుక్రీస్తు ప్రభు అనబడుతున్న తన సొంత కుమారుని ఇచ్చుటకు అనుగ్రహించుటకు వెనుక తీయకుండగా మనందరి కొరకు, ఎవరి కొరకు అండి? మనందరి కొరకు యేసు ప్రభుని ఇచ్చివేశాడు అపవాదికి. మనందరి కొరకు యేసు ప్రభుని అప్పగించాడు. మనందరి కొరకు యేసు ప్రభుని ఏం చేసుకుంటావు చేసుకో, నలగొట్టుకుంటావా, ఉమ్ము వేస్తావా, గాయపరుస్తావా, కొరడ దెబ్బలు కొడతా కొట్టుగా అని చెప్పి మనందరి కొరకు తన సొంత కుమారుడైన యేసు ప్రభుని అప్పగించిన వాడు. దేవుని స్తోత్రం. మనందరి నిమిత్తము యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి మనుషుల ఎదుట నిలబెట్టాడు మనందరి కోసం. వారందరూ యేసు ప్రభుతో ఆడుకున్నారు, హేళన చేశారు, అన్ని నచ్చినట్టు చేసుకున్నారు. అయితే మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, మనందరి కొరకు యేసు ప్రభుని అప్పగించిన తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తుతో పాటు అనగా ఆయనతో పాటు అనగా యేసుక్రీస్తుతో పాటు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరితో పాటు? యేసుక్రీస్తుతో పాటు. హల్లెలూయా. యేసుక్రీస్తుతో పాటు. స్తోత్రం. యేసుక్రీస్తుతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? అర్థం కాదు కదా, బైబిల్ చదివితే అర్థమవుతుంది. కొంచెం వాక్యం తెలిస్తే ముందుకు అర్థమవుతుంది. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. యేసుక్రీస్తుతో పాటు సమస్తము, వింటున్నారా? యేసుక్రీస్తుతో పాటు సమస్తమును మనకు ఎందుకు ఇయ్యడు? మన కొరకు యేసు ప్రభుని అప్పగించిన తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తుతో పాటు అనగా యేసుక్రీస్తుకున్న సమానమైన ఆయనతో పాటు సమానమైన హక్కు దేవుడు యేసు ప్రభుని ధరించిన మన అందరికి ఇచ్చాడు. అర్థం అవ్వలేదు కదా? సింపుల్ చెప్తాను చూడండి, సింపుల్ చెప్తాను. నా భాషలో, మా భాషలో. నాకు ఉన్న ఒక్కొక్క కొడుకు, ఒక బిడ్డ, ఒకే ఒక బిడ్డ కదా. ఎవరినైనా నేను దత్త చేసుకున్నాను అనుకోండి, ఆడు పెద్దోడు అవుతాడు. పెద్దోడై ఆడు వచ్చి అంటాడు, డాడీ కుట్టన్నీతో పాటు నాకెందుకు వాట ఇవ్వు అంటాడా? కొంచెం గట్టి చెప్పండి. వేడికి మీరు పాపం అలాగా ఆవిరైపోతున్నారు. చిన్న మందిరం పెద్ద మందిరం కోసం ప్రార్థన చేస్తాం, దేవుడిచ్చును గాక. వినండి, నేను ఒక బిడ్డను దత్త చేసుకున్నాను. నాకు కొంత ఇల్లు వాకలో ఉంది. దత్త చేసుకున్నాడు వచ్చి ఆడితో పక్కన కూర్చుని అంటాడు, సోఫా కొన్నాను అనుకో, ఒరే వచ్చి కూర్చోరన్నా. నేను అవతలని పిల్ల అవసరంలే, ఈయనొచ్చి కూర్చోమనంటే ఆ దత్త చేసుకుని వచ్చి కూర్చుంటాడు. నువ్వు వద్దు అన్నాను అనుకో అంటాడు, హలో డాడీ నీకు చట్టం తెలియదు కావాలా, నీకు చట్టం తెలీదేమో, ఆడితో పాటు నాకు చెప్పండి, నాకు వాటా
సమానమైన, ఎవరు అన్నారు? సమానమైన మాట. స్తోత్రం, హల్లెలూయా. వినండి, తండ్రి అయిన దేవుడు ఎవరండి? తండ్రి అయిన దేవుడు. యేసు క్రీస్తులో బాప్తిసం పొందిన మనందరము యేసు ప్రభును ధరించుకున్నాము కనుక యేసు ప్రభును మన కొరకు అప్పగించిన వాడు యేసుక్రీస్తుతో పాటు అన్నిటిలో సమస్తములో సమానమైన వాటా యేసుక్రీస్తుతో పాటు మనకు కూడా తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అయ్యేది, ఎటువంటి ఆలోచన లేదు. నేను ముగిస్తున్నాను, 3 నిమిషాల టైం ఉంది, ముగిస్తున్నాను. యేసుక్రీస్తును ధరించుకున్న మనము యేసుక్రీస్తుతో పాటు సమానమైన హక్కు, వారసత్వం ఉంది. ఈ హక్కు, వారసత్వము, అధికారము, బలము, సమానత్వము యేసు ప్రభుని బట్టి మనకు వస్తాదన్న సంగతి వింటున్నారా? యేసు ప్రభుని బట్టి మనందరికి వస్తుందన్న సంగతి అసలైనోడికి తెలియక ఈ అసలైనడు అనుకున్నాడు ఈ ఒక్కడిని లేపేస్తే అంత నాదైపోద్దు అనుకున్నాడు. ఈ అసలైనడు అనుకున్నాడు యేసు ప్రభే లేకపోతే ఇంకొకడు రాడు అనుకున్నాడు. యేసు ప్రభుని తీసుకెళ్ళి సమాధి చేసి డ్యాన్స్ వేశాడు. ఆడు పండుగ 3 రోజులు పండుగ, 3 రోజు దండుగ అయ్యింది. అడిగి దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు పట్టేసుకున్నంత మాత్రం అనుకున్నాడు, అంత నాది అనుకున్నాడు. తండ్రి దేవుడు అనుకున్నాడు, నువ్వు యేసు ప్రభుని పట్టుకుంటేనే, నువ్వు యేసు ప్రభుని చంపితేనే, యేసు ప్రభు రక్తం భూమి మీద కారితేనే, ప్రవహిస్తేనే యేసు ప్రభు రక్తములో నుంచి యేసు ప్రభు లాంటి వారు పుడతారు. యేసు ప్రభు బీజములోంచి ఎవరు పుడతారు? యేసు ప్రభు అనబడుతున్న వాక్యం అనే బీజములో నుంచి. వాక్యమైన దేవుడు శరీరం దాల్చిన వాడు. ఆ వాక్యములో నుంచే పుట్టిన మనందరము కూడా యేసు ప్రభుని బట్టి సమానమైన హక్కుదారులమై ఉన్నాం, పరలోకానికి వారసులమై ఉన్నాము. హల్లెలూయా. పునరుత్థాన పండగ. జయం జయం హే, జయం జయం హే, జయం 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 యేసులో నాకు జయం జయం. హల్లెలూయా. ఒక మాట మీకు చెప్పాలి. యేసు ప్రభు సేనా దెయ్యం పట్టిన ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళి, వినండి, సేనా అనే దెయ్యం పట్టిన ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళి ఆ యవనస్తులో దెయ్యం తట్టున్నాడు. యవనస్తులు ఉన్న దెయ్యాన్ని యేసు ప్రభు అంటున్నాడు, ఏయ్ వినండి, నేను స్తోత్రం. దెయ్యం పట్టిన ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అంటున్నాడు, దెయ్యమా ఇతనిని వదిలి పో అన్నాడా? అన్నాడా లేదా? చెప్పండరా, చెప్పండరా, చెప్పండి. అన్నాడా? అన్నాడా? గలతీ పుస్తకం రాసుకుని చదువుకుని 3:29 రాయబడినట్లుగా ఒక మాట ఉంది కదా, యేసు ప్రభువు బాప్తిసం పొందినవాడు యేసు ప్రభుని ధరించుకొని ఉన్నాడు. నేను యేసు ప్రభుని ధరించుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎవరిని ధరించుకున్నాను? యేసు ప్రభుని ధరించుకున్నాను. యేసు ప్రభు నాకు అన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మిన వాళ్ళు సూచక్రియలు జరుగుతాయి. అవేమనగా నా నామంలో దెయ్యాలు వెళ్ళగొడతారు. ఏమన్నాడు ఆయన? నా నామంలో దెయ్యాలు వెళ్ళగొడతారు అన్నాడు. మాట తీసుకున్నాను, బాప్తిసం పొందాను, దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్తున్నాను అంటున్నాను. దెయ్యం పట్టినోడి దగ్గర యేసు ప్రభు వెళ్ళగాలి. ఎవరు? యేసు ప్రభు, ఏయ్ వాడిని వదిలిపో అన్నాడు. ఎవరన్నారు? హలో, యేసు ప్రభు వెళ్ళి దెయ్యం పట్టినోడు అన్నాడే, దెయ్యమా వాడిని వదిలిపో అన్నాడు ఆయన. యేసు ప్రభు నాతో వచ్చి అన్నాడు, ఒరే సురేషు అన్నాడు. చెప్పు ప్రభు అన్నాడు. 20 సంవత్సరాల క్రితం పిలిచి అన్నాడు ఆయన, నువ్వు సువార్త చేయి, సేవ చేయి అన్నాడు. 20 సంవత్సరాల క్రితం మనకి అనకూడదుగా నా పరిస్థితి అంతా భయంకరమైంది. ఏమీ తెలీదు, ఏమీ రాదు. ఒక టైం వచ్చింది. ఆ టైం అప్పుడు ఆయన అన్నాడు, సురేషు దెయ్యం పట్టిన ఉన్న దగ్గరికి వెళ్ళి ఈ మాట తీసుకొని నా నామని వెళ్ళిపో అని చెప్పాను. నేనన్నా నా ప్రభు వెళ్ళగొట్టాడు, నా ప్రభుని బట్టి నేను కూడా వెళ్ళగొడతానని చెప్పి, దెయ్యమా వదిలేపో అన్నాను. దెయ్యం వెళ్ళిపోవడం మొదలెట్టింది. ఆ రోజు నుంచి 15 సంవత్సరాలు బట్టి దెయ్యాలు పారిపోతా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 15 ఏళ్ళు దెయ్యం పట్టాలంటే నాకు చాలా సరదా. ప్రార్థన చేయాలంటే, దెయ్యం పట్టాలంటే సరదా. ప్రార్థన చేయాలంటే ఒక దెయ్యం పట్టాడు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు అంటున్నాడు. దెయ్యం పట్టినాడు. నేను చాలా మంది పాస్టర్లు చూశాను, నువ్వేంటి కొంచెం స్టైల్ చేస్తున్నావు అన్న.
నువ్వేంటి స్టైల్గా మాట్లాడుతున్నావు అన్నాడు. నా స్టైల్ యేసు బాబు అన్నాను. హల్లెలూయా. నీకు కొంచెం గేర్ ఎక్కువ అన్నాడు. నా గేర కారణం యేసు ప్రభు అన్నాను. కొత్త పరిచర్య కొత్త. ఎక్కడి నుంచి వచ్చారంటే కోటందూరు నుంచి వచ్చాడు. దెయ్యం బట్టి కోటందూరు నుంచి వచ్చి ఇక్కడ దొరుకుతా ఉన్నాడు, రక్తం కారుస్తున్నాడు. ఏయ్ దెయ్యమా, యేసు ప్రభు నాలు వెళ్ళిపో. 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. ఆ రోజు అంటున్నాడు, నీ సంగతి చూస్తాను అన్నాడు. ఆ గేటు దగ్గర నిలబడి తర్వాత చూసుకుందాం బాయ్ అని చెప్పాను. తెలుస్తున్నాను 15 సంవత్సరాలు బట్టి ఆడు ఇక్కడికి రాడు, నేను ఆడు చూడండి, ఆడి పని ఆడు చేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. తెలుస్తోత్రం. యేసు ప్రభుని ధరించుకున్న వారికి యేసు ప్రభుని బట్టి యేసు ప్రభు లాంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. సమానమైన అధికారం. తెలుస్తోత్రం. జయం 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 యేసులో నాకు జయం జయం. హల్లెలూయా. యేసు ప్రభు కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏయ్ కుష్ఠరోగమా, వీడిని వదిలేపో అన్నాడు. వెళ్ళిపోయింది. ప్రభు అన్నాడు, నువ్వు నమ్మి ప్రార్థన చేయకపోతుంది అన్నాడు. ఒకరోజు HIV పాజిటివ్ అమ్మాయిది తుందరు ఒక అమ్మాయి 18 సంవత్సరాలు HIV పాజిటివ్ 18 సంవత్సరాల అమ్మాయి. ప్రార్థన చేయండి అంది. చాలా అందంగా ఉంది. పక్కకు వచ్చి నిల్చుంది. ఏం ప్రార్థన చేయాలన్నా, HIV అండి, AIDS అండి, ప్రార్థన చేయండి బెస్ట్ గారు అని చెప్తుంది నెమ్మదిగా చెవుట్లో. ఓకే ప్రార్థన చేద్దాం. ప్రభా నువ్వు ఇచ్చిన అధికారం బట్టి రోగుల మీద చేతులు వచ్చినప్పుడు రోగాలు పోతాయన్నా కదా ప్రభు, వేసినామని రోగం పోవునుగా. 3 రోజుల తర్వాత టెస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత HIV పాజిటివ్ అంతా నెగిటివ్ అయింది. దేవుడు స్వస్థపరిచిన తెలుస్తుంది. ఏంటి అద్భుతాలు చేయడం అంత ఈజీ. పోపు మాడబెట్టి వింటున్నారా, నూనె కాసి నూనెలో పోపేసి తీసే దానికంటే ఈజీ అద్భుతం చేయడం. నేను స్తోత్రం. అప్పడాలు వేయించడం అయినా కష్టమేమో కానీ అద్భుతాలు చేయడం కష్టం కాదు. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? అర్థమవుతుందా? అప్పడాలు వేయించడానికి కష్టమైన పని ఏమో కానీ నా దృష్టిలో యేసు ప్రభు నామంలో అద్భుతాలు చేయడం అప్పడాలు చేయడం కంటే ఈజీ. దేవుని స్తోత్రం. దేన్ని బట్టి అంటే వాక్యమును బట్టి. దేవుని స్తోత్రం. దీనిని అద్భుతాలు చేసే మహిమ దేవుడు మన కొరకు జగత్పునాదులు వేయబడక ముందే దాచి ఉంచాడు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆ మహిమను దాచాడు. ఎప్పుడు? భూమి ఆకాశము లేనప్పుడు ఆ మహిమ కొరకు తన మహిమను మన కొరకు దాచి ఉంచి. అదేంటంటే యేసు ప్రభు నామములో రక్షణ పొందడం, యేసు ప్రభుని అద్భుతాలు చేయడం, యేసు ప్రభులో సువార్త చేయడం, యేసు ప్రభు నామములో కన్నీరు తోడడం, యేసు ప్రభు నామములో ముందుకి సాగిపోవడం. యేసు ప్రభుని బట్టి దేవుడు మనకిచ్చాడు. పునరుత్థాన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు లేచాడు. లేచిన యేసు ప్రభు మనందరిలో ఈరోజు నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నాలో యేసు ప్రభు ఉన్నాడు, నీలో యేసు ప్రభు ఉన్నాడు. సాతాను అనుకున్నాడు యేసు ప్రభు పని అయిపోయింది అనుకున్నాడు. ఆడికి తెలీదు ఆడు పని అయిపోయింది. తెలుస్తోంది. చూచుందామా? మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పునరుత్థానుడైన యేసు ప్రభు నమ్మిన వారుగా జయము కలిగి, సంతోషము కలిగి, ఘనత కలిగి, బలము కలిగి, ధైర్యము కలిగి, ఘనత బలము ధైర్యము కలిగి సాగిపోదాం. దేవుని స్తోత్రం.